నిప్పు కణికలుగా ఎక్కుపెట్టిన కవిత పయోనిధి దాశరథి. ఆయన్ను పేరుతో గుర్తుపట్టడం కష్టం. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటే చాలు ఆయన మదిలో మెదులుతారు. ఆ మహాకవి మస్తిష్క మథనం నుంచి జాలువారిన కవితలన్నీ వరుసగా కళ్ళ ముందు కదలాడతాయి. సినిమా రంగంలోనూ 500 పైచిలుకు పాటలతో తనదైన ముద్ర వేసిన దాశరథి కృష్ణమాచార్యులు జయంతి నేడు. పాటల పదాల అల్లికలో భావ సౌందర్యం నిండుగా తొణికిసలాడే గీతాలు రాసిన మహాకవి దాశరథి. ప్రణయ గీతమైన, కరుణరస రాగమైన, యుగళ గీతమైన, మానవత్వం పరిమళించే ఉదాత్త కవిత్వమైన దాశరథి కలం అలవోకగా కురిపించేది. సినిమా రంగం సైతం ఆ పదాలతో కొత్త సొబగు సంతరించుకుంది. వాగ్దానం, ఇద్దరు మిత్రులు సినిమాలతో తెరంగేట్రం చేశారాయన. నెయ్యాలలో తలపుటు ఇయాలలో అందుకుందాము అందని ఆకాశమే. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి అయిన దాశరథి సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల, హిందీ, ఉర్దూ భాషల్లో మంచి ప్రావీణ్యం సంపాదించారు. రుద్రవీణ, కవిత పుష్పకం, అమృతాభిషేకం లాంటి గ్రంథాలు దాశరథికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. 500 పైచిలుకు పాటలతో వాసికెక్కిన ఆయన సినీ జీవితంలో మూగ మనసుల్లోని గోదారి గట్టు గీతం మకుటాయమానంగా నిలిచిపోయింది. గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది. పాటల్లో దాశరథి కవితా ధోరణికి పట్టం కట్టేవారు. అందుకే అవి ఆనాటి యువత హృదయాలను అలరించాయి. రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్య తారలై, నా కన్నుల వెన్నెల కాసి నింపెనే. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము.